ప్రపంచాలో ఒక దేశం ఉంది. అదిక్కడ వీధిలో ఒక కాగితం ముక్క కూడా కనిపియదు. కానీ ఆ దేశంలో ఒక ప్లాస్టిక్ దిబ్బ కూడా లేదు. ఎందుకంటే అదన్నికంటే క్లీన్‌గా ఉంటుంది. మీ మనసు నమ్మదానికి సిద్ధంగా లేదు. కానీ ఇది నిజమే. నేను చెప్పండి. ఈ దేశం పేరు ఏమనుకున్నారు? అవును. నేను మాట్లాడేది జపాన్ గురించి. జపాన్ అంటే యానిమే మారి కార్టూన్స్ మాత్రమే కాదు. అదొక ప్రత్యేక జీవన విధానం. ఇక్కడ ఆధునిక శాస్త్రం మరియు పురాతన దయం కలిసి ఉంటే, ఇక్కడ పిల్లల చదువుని చెప్తుంది. జపాన్ స్కూల్ లోపల ఒక పనివాడు కూడా ఉండదు. చిన్ననాటి నుండి పిల్లలే వాళ్ళ తరగతి గడులు వాళ్ళ బాత్రూమ్స్ తామే క్లీన్ చేస్తారు. ఇది వాళ్ళకి బాడ్యత అంటే ఎమితో చిన్ననాటి నుండి నేర్పిస్తోడి. కానీ ఇంకా ఒక విషయం మీరు నమ్మలేరు. జపాన్లో ప్రజల ట్రైన్లో మాట్లాడరు. అందరూ సైలెంట్‌గా, ఎవరూ చెప్పకుండా, ఒకరి హాయిని ఒకరు కాపాడుకుంటారు. అది వాళ్ళ నెట్టిలో పారిక. ఈ జీవన విధానం మీరు